గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఎదురైంది అక్కడ? ఫైరింగ్ అంటే ఆ భద్రలో ఉన్నప్పుడు జరిగిందండి. మాకు సెంట్రల్ కమిటీలో ఉండేవాళ్ళు కాదు, మాకు జెట్ కేటగిరీ ఉంటుంది. జెట్ కేటగిరీ ఉంటుంది. మాకు ఫైరింగ్ మా దాకా రావాలంటే దాదాపు 10 కిలోమీటర్ దూరం నుంచే మాకు కొరియర్ వ్యవస్థ గట్టిగా ఉంటుంది. మొత్తం అన్నీ ఉంటాయి మాకు. మీరు సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీకి మధ్యలో ఉంటాం మేము. అక్కడ ఎక్కడైతే సాధారణంగా ఏ విధంగా ఉంటాయండి? ఇప్పుడు పోలీసులు చెప్తుంటారు, మేము అడవిలో కోంబింగ్ వెళ్ళాం, ఎదురు కాల్పులు జరిగాయి, వాళ్ళు పారిపోయారు, మేము వచ్చేసాం, లేదా వాళ్ళ కిట్ బ్యాగ్ దొరికాయి అంటుంటారు. అంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్ ఉండాలంటే ఎన్ని అంచెల భద్రత ఉంటుంది? ఫస్ట్ సెంట్రీ ఎక్కడ ఉంటారు, తర్వాత పాయింట్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ టార్గెట్ ఎక్కడ ఉంటారు? అది మనం మన సినిమాలో చూసినట్టు ఏముంటుందండి. అది కమిటీ సెంట్రల్ కమిటీ చుట్టూ ఒక 40-50 దళాలు ఉన్నాయంటే మధ్యలో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ దళాలు కూడా చుట్టుపక్కన 10 కిలోమీటర్కి లోపులోనే 4-5 స్క్వాడ్లు తిరుగుతాయి. మన స్టిక్గా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు బయటికి ఎవరు అది మాకు కూడా మీ సెంట్రల్ కమిటీలో మేము కూర్చున్నప్పుడు ఈ వ్యవహారం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మేము పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఆ పైనుంచి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎట్లా వస్తారు అనేది కూడా తెలియదండి. అంత స్టిక్గా ఉంటుంది. అదే పార్టీ అంటే అదే కదా, తెలియదు. డాక్టర్ ఆయన ఎవరు, కాంట్రాక్టర్ డాక్టర్ ఆయన ఏం చేస్తుంది వచ్చింది అనేది కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఒక గ్రామం నుండి సెంట్రల్ కమిటీకి వెళ్ళాలనుకోండి, అంటే వాళ్ళ అనుమతితోనే వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మనకు ఇప్పుడు చర్ల ఉందండి, చర్ల నుంచి బదరేశ్వరం పక్క చర్ల ఉంది. చర్ల నుంచి పోవాలంటే వాళ్ళ బార్డర్ మన తెలంగాణ బార్డర్ వరకు పోవచ్చు. ఆడ నుంచి తిప్పాపురం నుంచి వచ్చి లోపలికి పోవాలంటే మాత్రం గ్రామ కమిటీలు ఉంటాయి. గ్రామ కమిటీ వాళ్ళు ఆపుతారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం సంగతి, నేను ఫలానా వాళ్ళు పిలిచారు వెళ్తున్నారంటే వాళ్ళు పిలిచారా, మీరే వెళ్తున్నారా, వాళ్ళు మీకెడి తెలుసు, మీకు ఏమని చెప్పారు, అసలు మీ దగ్గర ఏమున్నాయి, మీరు అడిగి పోవడం కారణం ఏంటి, అక్కడ మీకు బంధువులు ఉన్నారా, మీ క్యాస్ట్ ఏంటి, మీ పేరేంటి, మీ లోతుపోతులని వాళ్ళు అడిగి తెలుసుకొని మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు ఇంకో క్యాండిడేట్ ఉంటాడు, వానికి వాకిటాకితో మాట్లాడి ఆయన ఓకే అయిన తర్వాత ఇంకొక ఓకే అయిన తర్వాత ఇంకో 4-5 ఒక 10 మంది ఓకే అన్నారు. సాయంత్రం అయిద్దాన్ని ఆ రోజు పోలేము, ఆ రోజు నైట్ ఆడనే ఉంటాం. రెండో రోజు ఇవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాతనే మీకు ఎక్కడికి తీసుకుపోవాలనేది వాళ్ళు ఆలోచించి తీసుకెళ్తారు తప్ప పోగానే సినిమాలాగా 4 చెట్లు దాటంగానే తుపాకులు కనపడతాయి, అక్కడ అది ఉంటుంది, ఇది ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఏముండవండి అక్కడ. చాలా స్టిక్ ఉంటుంది. కానీ మరి పోలీసులు వెళ్తున్నప్పుడు సెంట్రల్ కమిటీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఇక్కడ కానీ ఫైరింగ్ ఓపెన్ అయితే అటువైపు వెళ్ళొచ్చు అంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండు చూసుకుంటారు. చూసుకొని యూ షేప్లో ఫైరింగ్ ఓపెన్ చేస్తారు, ఎక్కడో దగ్గర అవుట్ అవ్వడానికి. రెండు క్లోజప్ అయితే వాళ్ళకు వేగం మన క్రాస్ ఫైరింగ్ అవుతుంది. ఒక్కోసారి నార్త్ వైపు పారిపోయారు అనుకోండి, అక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్రాస్ చేసి సెంట్రల్ కమిటీలు బయటకు వెళ్ళి వస్తారండి. సెంట్రల్ కమిటీకి ఇప్పటివరకు డైరెక్ట్గా సెంటర్ కాడికి పోయి ఫైరింగ్ చేసిన దాఖలాలు లేవండి. అంత పెద్దగా ఎవరు సాహసం చేయలేరు. రావాలంటే మా దగ్గర చాలా చాలా పెద్ద ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉన్నా ఒకటే, వీళ్ళు 5 ఉన్నా ఒకటే. అది వీళ్ళేమో అడవిలో నేర్చుకుంటారు, వాళ్ళు ఎడారిలు నేర్చుకుంటారు. అట్లా ఎడారిలు నేర్చుకున్నది వేరే ఉంటుంది, ఫారెస్ట్ నుంచి కొట్టేది వేరే ఉంటుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చి మీరు మిస్ అయింది ఏమైనా ఉందా? మా దగ్గరికి వచ్చి నాకు మిస్ అయ్యేది ఏం లేదండి. నేనున్నంతసేపు ఏం కాలేదు. కాకపోతే దగ్గర దరిదాపులు అవుతున్నాయి కానీ మాకు అంతవరకు రాకపోయేటి. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు కొంతమంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోతుంటారు కదండి. చనిపోతున్నట్టే వాళ్ళు ఏదో వేరే స్కాడ్ల దగ్గర ఏదన్నా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సరి చేయాలా, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్దాం అనుకుంటారా, వాళ్ళు ఏంటి ఫ్యామిలీ ఎవరైనా ప్రేమించారా, ఎవరైనా నేను ఆ అమ్మాయి కమాండర్ ఇంకో ఎవరైనా డిప్యూటీ కమాండర్ని ఎవరన్నా లవ్ చేశారా, ఏంది ఈ సంగతి ఏంది, మరి వీళ్ళని విడదీద్దామా, కలుపుదామా, దీన్ని ఏ ఆలోచన చేద్దామా అనే ఆలోచన మీద ఒకసారి ఒక అగ్రనేత సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో విచారించి వాళ్ళ విషయాలు మాట్లాడుకున్న తర్వాత క్రమంలో ఏదైనా జరగవచ్చు తప్ప పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ బయట నుంచి వచ్చే ఫుడ్ ఏమన్నా, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఫుడ్ ఎవరు తీసుకుంటలేరు లోపల. బయట నుంచి వచ్చే ఫుడ్ పాల ప్యాకెట్ కానీ, యాపిల్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ దాంట్లో ఏమైనా ఇస్తే వాళ్ళు వండుకొని తింటే మూర్ఖత్వం ఎవరు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వం దొరుకుతలేదు కదా, ఏదో ఒకటి వండండి అని దాంట్లో ఏదైనా మత్తు పదార్థం కలిపి దొరికితే తప్ప డైరెక్ట్గా వీళ్ళు వచ్చి సినిమా లెవెల్లో ఫైరింగ్ చేసేది ఉండదు. వీళ్ళు నక్సల్స్ కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేయాలని, నేను పోలీసులను చంపాలని ఉండదండి. వాళ్ళు ఒకవేళ ఫైరింగ్ చేసి చికాకు చేసినా మేము అప్పటికి మేము చాలా ఓపిక తప్పించుకుందాం అనే ఆలోచన పార్టీకి ఉంటుంది. సార్, ఇంత నిర్బంధం ప్లస్ ఇంత టెన్షన్ మధ్యలో అక్కడ ఉండి వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటుంటారండి?
ప్రజలకి ఏముందండి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చెప్పే ఆఫర్లు, ఈ చేసే పనులు ఇది చూడండి. ఇప్పుడు నా పరిస్థితి చూసారా, అట్లా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు అక్కడ అడుగే పరిమితం అయితే కేవలం ఆదివాసీలు మాత్రం చూస్తుంటారా, లేదా మొత్తం ప్రపంచంలో కానీ లేదా భారతదేశం జరుగుతున్న సమస్య అన్నింటి మీద డిస్కషన్ జరుగుతుంది? అంటే ఆడమగా రెండే కులాలండి. ఓన్లీ ఆదివాసులకే చూడాలా, రెడ్డిస్కి చూడాలా, లేదు. అన్ని క్యాస్ట్ వాళ్ళు అగ్రనేతలు ఉన్నారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు లోపల. కాకపోతే ఛత్తీస్గఢ్ ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్, వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇయ్యమని మేము కొట్లాడి అడగడం తప్ప అచ్చంగా వెళ్ళారు లోపలికి. సెంట్రల్ కమిటీ దగ్గరలో మీరు ఉన్నారు. మీరు దాదాపు 20-30 సంవత్సరాలు పనిచేశారు. మీరు అక్కడ పనిచేసిన సమయంలో పార్టీ వల్ల ప్రజలకి పలానా మేలు జరిగింది, పార్టీ చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. పార్టీ వల్ల అన్ని మంచి కార్యక్రమాలేనండి. అక్కడ పార్టీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు, నిరుపేదలు. ఇవాళ ఛత్తీస్గఢ్ బార్డర్లో నిరుపేదల పిల్లలు కాలేజీకి పోయి ఇంటికి నైట్ పూట దిగి ఇంటికి నడిచి వెళ్తున్నారంటే పార్టీ భయంతో వెళ్తున్నారండి. పార్టీ భయం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బడా సౌకర్యాలు, సేట్లు, కొడుకులు, వాళ్ళు విఐపీలు, కొంతమంది వ్యాపారస్తులు, వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మాయిని ముట్టుకుంటే ఏదో అయితే వద్దు, వాళ్ళు బార్డర్లో ఉన్నానా, మనం జాగ్రత్త ఉండాలా అనే భయం ఉంది కాబట్టి ఉన్నామండి. లేకపోతే వెనక నైజాం నవాబు లాగా పట్టుకపోయి చేసే వ్యవహారాలు ఉండేయండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మన తెలంగాణ బార్డర్లో ఉన్న గ్రామాలు కూడా భయం గుప్పట్లో బతుకుతాయని భయం అంటే ఆ భయం కాదండి. నిరుపేదలను ఎవరిని ముట్టుకొని ఆడపిల్లల్ని కానీ ఎవరినైనా దౌర్జన్యం చేయడం కానీ అట్లాంటివి లేవండి. అందరూ సమానం అక్కడ బార్డర్. అంతవరకు చాలా మంచి పని కార్యక్రమం. పార్టీ భయంతో వాళ్ళెవరు దగ్గర రావట్లేదు. దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ అభివృద్ధికి ఎందుకంటే ఇంకా ఆ కార్యక్రమం ఆ ప్రాంతం దూరంగా ఉంది. పార్టీ ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయింది. పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ లేదు. ప్రజల సహకారంతోనే పార్టీ అక్కడ మనుగడ ఉంది. కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది అక్కడ లేదు. అక్కడ ఎందుకు? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారండి. ఇప్పుడు ఏటున్నారమే ఉంది. ఏటున్నార చుట్టుపక్కల గిరిజన గ్రామాలు ఒక 15-20 గ్రామాలు ఉన్నాయి. ఏటున్నారని డెవలప్ అయిందండి. ఏటున్నారని డెవలప్ చేశారు. పోలీస్ స్టేషన్ కట్టారు, సిఆర్పి క్యాంప్ కట్టారు, అన్నీ కట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా అన్నీ కట్టారు. అక్కడ ఏటున్నార చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో ఇంకా నిరుపేద అనేది వాళ్ళు ఇంకెప్పుడు డెవలప్ అవుతారండి. ఇంకెప్పుడు ఏటున్నార ఒకటి డెవలప్ అయింది. విఐపీలకి వీళ్ళకి డెవలప్ అయింది. గిరిజనులు డెవలప్ కాలేదు కదండి. ఇప్పుడు అది డెవలప్ అయింది. దేనికి డెవలప్ అయింది? ఎందుకంటే డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మీరు తాడ్వాయి మండలం తీసుకోవచ్చు, లేదా మనుగూరు, ఏటూరు నాగారం, తాడ్వాయి నుంచి మనుగూరు రోడ్ తీసుకోవచ్చు, లేదా అవతల ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు వెళ్తే అక్కడ మీకు గిరిజన సంబంధించిన చాలా విషయాలు గ్రామాలు డెవలప్ అయ్యాయి. తర్వాత గిరిజన కార్పొరేషన్ ఉంది. డెవలప్ కాలేదని కాదు, కానీ ఎందుకు ఇంకా చెప్తున్న ఛత్తీస్గఢ్ ప్రాంతం తీసుకుంటే గోదావరికి యువతల వరకు బాగానే ఉంది. గోదావరి అవతల వైపు తీసుకుంటే మీకు ఛత్తీస్గఢ్లో చాలా పట్టుని ప్రాంతం. అటువంటిది ఆ ప్రాంతంలో ఎందుకు అక్కడున్న ఈ ఖనిజం, ఇనుప ఖనిజం, ఈ ఖనిజాలు వీటి కోసమే వాళ్ళని డెవలప్ చేస్తారు. ఖనిజాల కోసం డెవలప్ చేసుకుంటారు తప్ప అక్కడ ఆదివాసీ గిరిజనులకు ఏదో జాబులు ఇవ్వడం, ఉద్యోగాలు ఇచ్చి. ఇప్పుడు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉందండి. ఆ చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు సంబంధించిన ల్యాండ్స్ ఆ రోజుల్లో వాళ్ళు ఉండో లేకనో 20కో 30కో అమ్మేశారు. ఆ పట్టాల పాస్బుక్ వీళ్ళకు ఉన్నాయి. అక్కడ ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించిన జాబులు మొన్న ఇచ్చారు కదండి. ల్యాండ్ పోతే వాళ్ళకి కనీసం అవతల రెడ్డిస్ కానీ, చౌదరీస్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరికన్నా 5 ఉద్యోగాలు ఇచ్చి 2 కానీ 3 కానీ గిరిజనులకు ఇవ్వాలండి. వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు ఉన్నాయి కాబట్టి ఈ తహసీల్దారులు, ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు వీళ్ళ పేర్లు మార్చి, దీన్ని ఆన్లైన్ మార్చి, ధరణి ఇంకా పెద్ద కుంభకోణం అని ధరణి ఇవాళ ఉన్నది రేపు రాదు.